Hello everybody, welcome back to our channel Life with Niva and welcome to one more video. సో ఈ రోజు అయితే మేము నర్సింగ్ వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ నేను మొన్న ఒక అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దాము అని చెప్పి ఒక డిజైనర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను టాప్ కోసం. బట్ దానికి ఇంకా సాటిన్ అండ్ నెట్ ఫ్యాబ్రిక్ కూడా కావాలి నాకు బాటమ్ కోసం, కానీ సేమ్ షేడ్ లో నాకు ఆ రోజు దొరకలేదు. సో అది తీసుకుందామని చెప్పి మెయిన్ గా నర్సింగ్ వెళ్తున్నాను. బట్ అక్కడ యానివర్సరీ సేల్ నడుస్తుంది, 15% ఆఫ్ అన్న ఎంటైర్ స్టోర్. సో అక్కడ శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి ఐ థాట్ నేను ఆ కలెక్షన్ అంతా మీతో చూపించేద్దాము అని చెప్పి ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. అక్కడికి వెళ్ళాక నేను మాక్సిమం రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను, ఒకవేళ క్రౌడ్ ఉంటే తెలియదు కానీ. బట్ ఐ విల్ ట్రై టు మాక్సిమం రికార్డ్ ఎవ్రీథింగ్ విత్ ద ప్రైజెస్ తెలియకపోతే అసలు ఐడియానే రాదు కాబట్టి అక్కడ ఉన్న శారీ కలెక్షన్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ నేను ఈరోజు చేసుకున్న అవుట్ఫిట్ అయితే ఈ టీ షర్ట్ అండ్ జీన్స్ వేసుకున్నాను. సో ఇవి రెండు నేను అజియో నుంచే తీసుకున్నా. అండ్ దిస్ ఇస్ ఫర్ సమ్ బిలో 100 రూపీస్ అండ్ జీన్స్ వచ్చేసి 400 రూపీస్. ఈ డీటెయిల్స్ అనేవి నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ షేర్ చేశాను. సో ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేస్తాను, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెక్అవుట్ చేసేయండి. ఇప్పుడైతే 10:30 అవుతుంది. ఈ రోజు ఒక వీక్ డే అనమాట. వీక్ డే అంతా క్రౌడ్ తక్కువ ఉంటుంది అని చెప్పి ఈ రోజు వెళ్దాం అని అనుకుంటున్నాం. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యి వెళ్ళిపోదాం అండ్ ఐ టేక్ యూ అలాంగ్. ఇంకా నేను మమ్మీ రెడీ అయ్యి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఏదైతే మ్యాచింగ్ కోసం కావాలో ఆ ఫ్యాబ్రిక్ కవర్లో పెట్టుకొని తీసుకుని వెళ్తున్నాను. అది కళామందిర్లో కొనలేదు, జస్ట్ ఆ కవర్లో పెట్టుకున్నాను అంతే కనిపిస్తుంది. మేమైతే కుకట్పల్లిలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాం. మేము మోస్ట్లీ నర్సింగ్ ఎప్పుడు ఇదే బ్రాంచ్కి వెళ్తాం, మాకు ఇంటికి దగ్గరగా ఉంటుంది. సో జస్ట్ 30 minutes అలా పడుతుంది. నేను 11 o'clockకి స్టార్ట్ అయ్యాను మా ఇంటి దగ్గర నుంచి. అక్కడికి వెళ్ళినప్పటికీ 11:30 అయింది. అసలు నేను వీక్ డే ఇంకా మార్నింగ్ వెళ్దామని అనుకునిందే కొంచెం ఖాళీగా ఉంటుందేమో క్రౌడ్ లేకుండా అని చెప్పి వెళ్ళగానే ఆ క్రౌడ్ చూసి నేను షాక్ అయిపోయాను. చాలా మంది ఉన్నారు. అప్పటికి బ్రాంచ్ లో అయితే మనం ఎంటర్ అవ్వగానే ముందు శారీసే కనిపిస్తాయి. ఫస్ట్ ఒక ఇట్లా బంచ్ లాగా స్టాక్ చేసి పెట్టేస్తారు. ఇంకా రైట్ సైడ్ లో కూడా ఇంకా శారీస్ కలెక్షన్ ఉంటాయి. ఒక్కొక్క కేటగిరీ అండ్ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క దగ్గర పెట్టేస్తారు, డిఫరెంట్ కలర్స్. ఇంకా లెఫ్ట్ సైడ్ ఏమో అన్ని దుపట్టాస్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ శారీస్ చూస్తున్నాము, చాలా బాగుంది. వెళ్ళగానే నాకు ఈ శారీ కనిపించింది. నాకు ఈ కలర్ అయితే చాలా నచ్చింది, చాలా ప్రిటీగా ఉంది, పేస్టల్ షేడ్. అండ్ శారీ ఆల్ ఓవర్ డిజైన్ రావడం కూడా బాగుంది. బట్ ప్రైస్ అయితే 750 రూపీస్ ఉంది. అదేమో చాలా టిష్యూలా ఉంది, సో కట్టుకుంటే నిలబడదు అని చెప్పి అది తీసుకున్నాను. తర్వాత అయితే మేము చాలా న్యూ కలెక్షన్ చూసాము. ఈ ఎలిఫెంట్ డిజైన్ ఉంటుంది కదా, మొత్తం హ్యాండ్ ఆర్ మషిన్ వర్క్ ఉంది. ఆఫ్ వైట్, చాలా సిల్కీగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఇట్లా వేసుకుంటేనే జారి. కలర్ అండ్ వర్క్ అంతా బాగుంది, కానీ నాకు ఇది ప్రైస్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఇది 2600 ఉంది. దాని తర్వాత కూడా చాలా శారీస్ చూసాము, బట్ చూసిన అన్ని ఆల్మోస్ట్ నచ్చుతున్నాయి. ఆ రోజు ఏంటో డిజైన్స్ అవన్నీ నాకు చాలా బాగా అనిపించాయి. ఇప్పుడు ఏదైతే శారీ వేసుకున్నాను, దీని కలర్ నాకు ఎంత నచ్చిందంటే వేసుకోగానే చాలా బాగుంది. అండ్ ద ఫ్యాబ్రిక్ ఇస్ సో సాఫ్ట్. ఇది ఎలానే తీసుకోవాలి అని అనుకున్నాను. అప్పుడు మా మమ్మీ దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఆ కలర్ ఆప్షన్స్ అన్ని చూడు, ఏ కలర్ తీసుకుంటావో అనింది. సో ఈ ఎల్లోది కూడా ఇంకొక ఆప్షన్ అనమాట దాంట్లో. ఇది కూడా నచ్చింది నాకు, రెడ్ కూడా నచ్చింది వేసుకోగానే. ఇది బాగుంటుంది అని అనిపించింది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ కలర్ ట్రై చేశాను. దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది, పింక్. కానీ పింక్ చాలా థిక్ గా అనిపించింది, సో నేను ఇది ట్రై చేయలేదు. ఈ మూడు ట్రై చేశాక కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఏది తీసుకోవాలి అని చెప్పి. మూడు నచ్చాయి. వీటిలో నేను ఏం తీసుకున్నాను లాస్ట్ లో చూపించేస్తాను, సో లాస్ట్ వరకు చూసేసేయండి. సో శారీస్ దగ్గర చాలా క్రౌడ్ ఎక్కువైపోయింది, సో చూడడానికి కొంచెం కష్టం అవుతుంది అని చెప్పి ఫస్ట్ మ్యాచింగ్ చూసేసుకుందాం, దాని తర్వాత మళ్ళీ శారీస్ చూద్దాము అని చెప్పి దీనికి మ్యాచింగ్ చూడడానికి వచ్చాము. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను రీసెంట్ గా కలాదర్లో తీసుకున్నాను. ఒక షరారా స్టిచ్ చేయించాలి అని చెప్పి డిజైనర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా, చాలా హెవీగా ఉంది ఆ బీడ్స్. నేను ఇది కలాదర్లో తీసుకునేటప్పుడు దీనికి మ్యాచింగ్ సాటిన్ అండ్ నెట్ ఫ్యాబ్రిక్ అక్కడ దొరకలేదు, సో అందుకే బయట తీసుకుని. ఇది చూపించగానే సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే వాళ్ళు ఒకటి చూపించారు, అది చూడగానే పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది. సో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయినప్పుడు ఇంకా మళ్ళీ ఇంకా ఆప్షన్స్ చూడడం ఎందుకు, కన్ఫ్యూజ్ అవ్వడం తప్ప ఇంకేముండదు అని చెప్పి సాటిన్ అయితే అది ఫిక్స్ అయిపోయాను. సో రెఫరెన్స్ ఇమేజ్ చూస్తే మీరు కింద బాటమ్ కి షరారా, లోపల సాటిన్ ఉంది, బయట ఏమో నెట్ ఉంది. సో నా ఇనిషియల్ ఐడియా వాజ్ లోపల సాటిన్ కోసం నార్మల్ సాటిన్ తీసేసుకొని పైన ప్లెయిన్ నెట్ తీసుకుందాము. మొన్న చేసిన హాఫ్ సారీలో స్టిచ్ చేసిన స్టోన్స్ కొంచెం మిగిలాయి, సో అది అంటిస్తే పర్ఫెక్ట్ లుక్ వచ్చేస్తుంది అని అనుకున్నా. కానీ అక్కడ నేను కావాలనుకున్న లాంటిది నెట్ దొరికేసింది విత్ దిస్ బీడ్ వర్క్. సో నాకు పర్ఫెక్ట్ అనిపించింది. అంత ఎగ్జాక్ట్ మ్యాచ్ దొరికాక తీసుకోకుండా ఎందుకుంటాం, ఇంకా పక్కా తీసేసుకుందాం అని అనుకున్నా. చాలా త్వరగా సెట్ అయిపోయినాయి ఇవి రెండు. అయితే చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, డార్క్ షేడ్స్ ఉన్నాయి అండ్ ఆల్సో పేస్టల్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఒకవేళ ఇలాంటి ఫ్యాబ్రిక్ కావాలంటే నార్సిక్ లో అవైలబుల్ ఉంది, మీరు చెక్అవుట్ చేసే. ప్లెయిన్ నెట్ తీసుకుంటే ఇంకా కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది. ప్లెయిన్ నెట్ అయితే 55 రూపీస్ పడుతుంది కాస్ట్. ఇది అయితే పర్ మీటర్ 170 ఉంది. బట్ ఇంత ఎగ్జాక్ట్ గా మ్యాచ్ దొరికింది, మనం స్టిక్ చేసిన ఆ లుక్ రాదు అని చెప్పి ఇంకా అది తీసేసుకున్నాను నేను. సో అదే సెక్షన్ లో ఇంకా కొన్ని ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ అండ్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. అవి అన్ని చూసాక మళ్ళీ శారీస్ దగ్గరికి రిటర్న్ వచ్చాము. సో కొంచెం ఖాళీ అయింది అని చెప్పి ఈ శారీ చూస్తే నేను కొన్ని డేస్ బ్యాక్ మృణాల్ ఠాకూర్ ది అవుట్ఫిట్ రీక్రియేట్ చేశాను. సో దానికి ఎగ్జాక్ట్ మ్యాచ్ అనమాట. నేనైతే
ఫ్యాబ్రిక్ తీసుకొని దానికి మళ్ళీ లేస్ యాడ్ చేపించాను, కానీ ఇక్కడ నుంచి మీరు కావాలంటే తీసుకోవచ్చు. దాంట్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత శారీస్ లో కోటా కలెక్షన్ కూడా చాలా బాగుంది. నాకు ఈ 2 శారీస్ అయితే చాలా నచ్చాయి. సేమ్ ప్రింట్ డిఫరెంట్ కలర్స్. దీంట్లో నాకు ఎల్లో ఇంకా బాగా నచ్చింది. ఆ ఫ్లోరల్ డిజైన్ అండ్ కట్అవుట్ ఉంది అనమాట సైడ్ కి ఎంబ్రాయిడరీ. సో అదంతా చాలా బాగుంది. అండ్ దాని కాస్ట్ వాస్ 1440 రూపీస్. దాని తర్వాత ఇది చూడండి, కలర్ చాలా బాగుంది. కలర్ బాగుంది అనే ట్రై చేశాను. ఇలాంటివి మీరు అవుట్ఫిట్ లా కన్వర్ట్ చేసినా బాగుంటుంది, శారీలా వేసుకున్నా బాగుంటుంది. నేను ఇంతకు ముందు కూడా నార్సింగ్ నుంచి ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని లాంగ్ ఫ్రాక్ లా కన్వర్ట్ చేశాను, చాలా బాగా వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 790 రూపీస్, మళ్ళీ 15% డిస్కౌంట్ వస్తుంది. నేను ఏదైతే లాంగ్ ఫ్రాక్ కన్వర్ట్ చేశానో ముందు, ఒకవేళ కుదిరితే దీని లాస్ట్ లో ఒక వీడియో గ్లిమ్స్ యాడ్ చేసిస్తాను వేసుకున్నాక ఎలా ఉంది అని చెప్పి. సో మీకు ఐడియా వస్తుంది ఇలాంటి శారీస్ తీసుకుంటే ఎలా కన్వర్ట్ చేయొచ్చు అని. వాళ్ళకి శారీస్ ఉన్నాయి, అసలు పెద్దవాళ్ళు వేసుకునేలాగా చిన్నవాళ్ళు వేసుకునేలాగా అన్ని ఏజ్ గ్రూప్స్ ని కేటర్ చేస్తుంది. నేను ఈ చెక్స్ శారీ చూసాను. ఈ మధ్య చెక్స్ చాలా ట్రెండింగ్ ఉంది కదా. 1275 రూపీస్ ఉంది ఈ శారీ. ఇలా చిన్న బార్డర్ తో ఉంది, లేదు అని అంటే గ్యాప్ బార్డర్ తో కూడా చెక్ శారీస్ ఉంది. ఇది శారీలా కూడా వేసుకోవచ్చు, లేదంటే హాఫ్ శారీలో కన్వర్ట్ చేసిన చెక్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది నాకు బాగా నచ్చింది అన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 1080. దీన్ని లాంగ్ ఫ్రాక్ లాగా వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఆ ఫ్యాబ్రిక్ అండ్ కలర్ అయితే నాకు భలే నచ్చింది. దాని తర్వాత ఈ ఫ్యాబ్రిక్ చూసాము, నచ్చింది అని చెప్పి దూరం నుంచి దగ్గరికి వెళ్ళాను చూడడానికి ఎలా ఉంటుందో అని చెప్పి. దాన్ని బ్లౌజ్ లాగా వేసుకున్న ప్లెయిన్ శారీస్ కి చాలా బాగుంటుంది ఆ ఫ్యాబ్రిక్. శారీస్ అని చూడండి ఇన్ని డిజైన్స్ ఉన్నాయి, అసలు ప్రతి డిజైన్ లోని చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ర్యాక్ మొత్తం అవే శారీస్ ఉన్నాయి అనమాట. దాని తర్వాత అక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళాం చూద్దాము అని చెప్పి వెళ్ళగానే నాకు మళ్ళీ ఈ శారీ కనిపించింది. ఏంటో ఈరోజు అన్ని రెడ్ కలర్స్ నచ్చుతున్నాయి నాకు. ఈ శారీ అయితే లెహెంగాకి ఆర్ క్రాప్ టాప్ లెహెంగాకి అయితే చాలా బాగుంటుంది. నేను ఎవరో 2-3 అవుట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ లో కూడా ఈ ఫ్యాబ్రిక్ చూసాను, దాన్ని లెహెంగాలా కన్వర్ట్ చేయడం చాలా బాగుంటుంది. దాని తర్వాత మా అమ్మ కొంచెం ప్లెయిన్స్ సింపుల్ శారీస్ చూస్తుంది అనమాట, డైలీ వేర్ వి. ఈ పింక్ కలర్ శారీ చూడండి ఎంత బాగుందో. దాని తర్వాత ఈ శారీ చూడండి, ఇది అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండ్ అవుతుంది ఈ శారీ అయితే. అండ్ ఆల్సో రీసెంట్ గా శ్రీముఖి గారు తిరుపతిలో వేసుకున్నారనమాట. అప్పటి నుంచి నాకు ఇన్స్టాగ్రామ్ లో ఇదే శారీ కనిపిస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 1410 రూపీస్. ఒకవేళ మీరు ఈ శారీ కోసం చూస్తున్నట్టయితే మీరు నార్సింగ్ వెళ్ళి గ్రాప్ చేసుకోవచ్చు. నార్సింగ్ లో దీనికి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. శారీ ఎవరో డ్రేప్ చేసుకుంటుంటే చూసాను, బాగుంది అని అనిపించింది. సో వాళ్ళు పెట్టాక ఇది చూసాను అనమాట. మన దగ్గర ఉన్నవి కంటే పక్కన వాళ్ళ దగ్గర ఉన్నవి మనకు నచ్చుతాయి. దాని బార్డర్ దాని కలర్ కాంబినేషన్ అంతా బాగుంది. బట్ ప్రైస్ వచ్చేసి 3500 రూపీస్. దాని తర్వాత అక్కడే చాలా బనారస్ శారీస్ విత్ స్మాల్ లేస్ డీటెయిల్స్, ఇలా సింపుల్ శారీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ 600 రూపీస్. ఇవి అన్ని అయితే అవుట్ఫిట్స్ గా కన్వర్ట్ చేస్తే చాలా బాగుంటాయి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ వైట్ కలర్ కానీ అన్ని నచ్చుతున్నాయి చూసినవన్నీ. అండ్ దిస్ ఇస్ నాట్ ఎ స్పాన్సర్డ్ వీడియో గైస్, నాట్ ఎట్ ఆల్ స్పాన్సర్డ్ బై నార్సింగ్. నేను నా పని మీద వెళ్ళి ఎలా రికార్డ్ చేసి పెడుతున్నాను. దాని తర్వాత ఈ సారీ కూడా నాకు చాలా నచ్చింది, మేబీ బికాస్ ఆఫ్ ద కలర్. ఇంత ప్రిటీగా ఉంది. 1600 రూపీస్ ఉండే. బట్ నాకు ఇది కొంచెం టిష్యూలా అనిపించింది. డ్రేప్ చేసుకుంటే ఎలా ఉంటుందో తెలియదు, కొంచెం ఇట్లా లేస్తుందా లేకపోతే ఫ్లాట్ గా ఫాలింగ్ గా ఉంటుందా అని చెప్పి. అట్లా లేస్తే మాత్రం నాకు శారీస్ అస్సలు నచ్చవు. సో అందుకు ఒకసారి పైన వేసుకొని చూసాను. దాని తర్వాత మళ్ళీ స్టోర్లో ఇంకొకరిని అడిగి ఓపెన్ చేయొచ్చా అని ఓపెన్ చేసి ఇలా ప్లీట్స్ పెట్టి చూసాను అనమాట, ఎలా ఉంటుంది బాగుందా లేదా. కానీ ప్లీట్స్ పెట్టాక నాకు అంతగా నచ్చలేదు ఈ శారీ. ఎందుకో ఆ డిజైన్ అంతా ప్లీట్స్ లో కవర్ అయిపోతుంది. సో అసలు మంచిగా అనిపించట్లేదు అని అనిపించింది శారీ లాగా. ఇంకా అందుకే వదిలేసా. దాంట్లోనే ఇంకొక కలర్ కూడా ఉందన్నమాట. ఈ కలర్ యాక్చువల్లీ నా దగ్గర లేదు, కానీ ఇంకా శారీ నచ్చలేదు అని చెప్పి తీసుకోలేదు. ఈ 2 కలర్ ఆప్షన్సే కనిపించాయి నాకు. మిగిలిన కలర్స్ అన్ని కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఈ సేమ్ డిజైన్ లో అయితే ఈ 2 కలర్ ఆప్షన్స్ కనిపించాయి, ఒకటి పింక్ ఒకటి ఆరెంజ్, కొంచెం లైటర్ షేడ్స్ లో. 2 ట్రై చేసి చూస్తున్నాను. ఫస్ట్ అయితే తీసుకుందామని అనుకున్నా, అందుకే అంతలా చూస్తున్నా. ఏదో ఒకటి తీసుకుందామని అనిపించింది. ఒకటేమో ఫస్ట్ థింగ్ కలర్లో నాకు పింక్ నచ్చింది, బట్ ఇంకొకటి ఆరెంజ్ ఏమో నా దగ్గర కలర్లే తీసుకుంటే బాగుండేది అని అనిపించింది. ఇంకా నేను 2 అక్కడ పెట్టేసి క్రౌడ్ ఇంకా చాలా ఎక్కువైపోతున్నారు. క్రౌడ్ ఎక్కువయ్యే కొద్దీ అసలు చూడడానికి అవ్వట్లేదు అనమాట. అండ్ ఆల్సో అప్పుడే నార్సింగ్ కి స్టాక్ వచ్చింది. స్టాక్ అంతా లోపల స్టార్టింగ్ లో ఒక రెడ్ శారీ చూపించాను కదా, దాంట్లో ఉన్న కలర్ ఆప్షన్స్ ఇవన్నీ. పింక్ అయితే నాకు చాలా తిక్కగా అనిపించింది. అది కాకుండా మిగిలిన కలర్స్ అయితే ముందు కూడా చూపించాను, అవి ట్రై చేసి. సాఫ్ట్ కలంకారీ శారీస్ ఉన్నాయి. ఇది చూడగానే నాకైతే దుపట్టా అనిపించింది, అంత చిన్నగా ఫోల్డ్ చేసి పెడితే. బట్ ఇది శారీ 1000 రూపీస్ ఉంది. చూడడానికి కూడా నాకు దుపట్టాలాగే అనిపించింది. శారీలా బాగుంటుందో లేదో అయితే నాకు డౌటే. వీలైనంత వరకు అన్ని శారీస్ చూడడానికి ట్రై చేశాను. ఏదైనా బాగుంటే ఇంకా తీసుకుందాం, మళ్ళీ రాలేం కదా అని చెప్పి. బట్ క్రౌడ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఇంకా వెళ్ళిపోదాం అనిపించింది. ఈ రెడ్ శారీ మీదకి అసలు బ్లౌజ్ ఏమైనా సెట్ అవుతుందేమో అని చెప్పి చూసాం. ఒక 2-3 ఆప్షన్స్ చూసాం, కానీ ఏది అంతగా సెట్ అయినట్టు అనిపించలేదు. ఒకటి కొంచెం బాగున్నట్టు అనిపించింది, బట్ అది 700 రూపీస్ అనమాట. శారీ అంత ఉంది, మళ్ళీ అదే ప్రైస్ పెట్టి బ్లౌజ్ ఏం తీసుకుంటాంలే అని చెప్పి నేను నా బ్లౌజ్ తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ ఈ బ్లూ కలర్ కలంకారీ ప్రింట్ ఉన్న ఫ్యాబ్రిక్స్ చూసాము. ఆ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అనమాట. ఇలాంటిదే నేను బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకొని ముందు ఒక అవుట్ఫిట్ చేశాను. సో అలాంటి దాంట్లోనే ఈ డిఫరెంట్ కలర్స్ వేరే వాళ్ళు చూస్తుంటే నేను కూడా ఇది చూసాను. ఇలా బ్రైట్
కలర్స్ చాలా బాగా కనిపిస్తాయి, అవుట్ఫిట్స్ లాగా కూడా చాలా బాగుంటాయి. అసలు చూడండి ఎంత క్రౌడ్ అయిపోయిందో, ఫుల్ జనం ఉన్నారు. దుపట్టా సైడ్ మాత్రమే కొంచెం ఖాళీగా ఉంది, ఫ్యాబ్రిక్ సైడ్ కూడా ఏ కౌంటర్ దగ్గర కూడా ఖాళీగా లేదు, మొత్తం ఫుల్ ఉన్నారు. శారీస్ దగ్గర అంటే చాలా ఎక్కువ మంది. ఇంకా మేము తీసుకున్నవి బిల్ చేయించేసుకుని, ఫ్యాబ్రిక్స్ అయితే ఫస్ట్ బిల్ చేసాక కట్ చేస్తారు కాబట్టి దాని తర్వాత ఫ్యాబ్రిక్స్ కూడా కట్ చేయించుకొని బయటకు వచ్చేసాము. ఇంకా ఆటో బుక్ చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. సేల్ లో డిస్కౌంట్ కి తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ లేదు. నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అన్ని ఇవే అనమాట. ఆ లైట్ బ్లూ కలర్ది ఒకటి తీసుకున్నాను, రెడ్ కలర్ అయితే డెఫినెట్గా తీసుకున్నాను, మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటి వరకు. అండ్ నా ఫ్యాబ్రిక్కి కావాల్సిన నెట్ ఫ్యాబ్రిక్ అండ్ సాటిన్ కూడా తీసుకున్నాను. ఈ 2 శారీస్ నేను ఇంటికి వచ్చాక ఒకసారి మీకు డ్రేప్ చేసి చూపిస్తా ఎలా కనిపిస్తున్నాయో అని. హాయ్ గైస్, సో నాసింగ్లో తీసుకున్న ఫస్ట్ శారీ ఇదనమాట, రెడ్ కలర్ది. మీకు ఆల్రెడీ వీడియోలో అర్థమైపోయి ఉంటుంది. ఈ వైట్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి, చాలా చిన్న చిన్న టైనీ ఫ్లవర్స్, చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి బాడీకి హగ్ అయిపోయింది. సో శారీ లాగా చాలా బాగుంది, మంచిగా ఫ్లో అవుతుంది, ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చు. ఇప్పటికైతే నా దగ్గర ఒక వైట్ కలర్ బోట్ నెక్ బ్లౌజ్ ఉంటే దాంతో పేర్ చేశాను. ఇంకా దీని తర్వాత అయితే దీనికి ఇక్కడ సైడ్లో ఒక చిన్న వైట్ లేస్ యాడ్ చేపించి బ్లౌజ్ కోసం సేమ్ అదే షేడ్లో ఒక కొంచెం ఫ్లోరల్లో ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకొని కాలర్తో కుట్టిద్దాం అనుకుంటున్నాను, ఇలా వచ్చేలాగా. సో చూడాలి ఎలా ఉంటుందో. ప్రెజెంట్ అయితే దీంతో పేర్ చేశాను చూపించడం కోసం. శారీ అయితే చాలా బాగుంది, మీకు ఎలా అనిపించిందో డూ కామెంట్ అండ్ లెట్ మీ నో. దిస్ ఈస్ అ ఫుల్ పిక్చర్ ఆఫ్ హౌ ద శారీ ఈజ్ లుకింగ్ లైక్. కుచ్చుళ్ళు అవి భలే నిలబడ్డాయి, ఈజీగా ఫ్లోయిగా ఉంది శారీ. డ్రేప్ చేసుకోవడానికి అండ్ క్యారీ చేయడానికి రెండింటికి చాలా ఈజీగా ఉంది. దిస్ ఈజ్ ద సెకండ్ శారీ. సో ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది అండ్ ఆల్సో ఇది కొంచెం టిష్యూ మిక్స్ ఉందన్నమాట. సో జారుతుంది శారీ చాలా. ఇందాకైతే కొంచెం హార్డ్గా ఉంది కాబట్టి శారీ ఇట్లా నిలబడింది, బట్ ఇది కొంచెం సిల్కీగా ఉండి జారుతుంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ లైక్. దీన్ని కూడా సేమ్ ఇందాకటి బ్లౌజ్తోనే పేర్ చేశాను, రెండింటికి వైటే బాగుంటుంది, సెట్ అయిపోయింది అని అనిపించింది. సో శారీ కట్టుకుంటే అయితే బాగుంది, బట్ దీన్ని మాత్రం నేను శారీగా ఉంచుకోకుండా అనార్కలి ఆర్ ఏదో ఒకటి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి శారీలా ఉంచుతాను అండ్ ఇంకొకటి అనార్కలి ఆర్ వేరే అవుట్ఫిట్లో కన్వర్ట్ చేస్తాను. ఏది శారీలా ఉంచితే బాగుంటుంది అని మీకు అనిపిస్తుందో డూ కామెంట్ అండ్ లెట్ మీ నో. ఈ రెండిట్లో మీకు ఏ శారీ నచ్చింది? ఈ రెండు నాకు నచ్చాయి అసలు, అందుకే తీసుకున్నాను ఆబ్వియస్లీ. సో ఈజ్ ద ఫైనల్ లుక్. మొత్తం శారీ అంతా అయితే ఇలా కనిపిస్తుంది. సో డ్రేప్ చేసుకుంటే అయితే బాగుంది, రెండు బాగున్నాయి యాక్చువల్లీ. సో మీకు ఏది బాగా అనిపిస్తుందో డూ కామెంట్ అండ్ లెట్ మీ నో. This is it for this video guys. Thank you so much for watching this video. Make sure you like, share and subscribe to our channel and stay tuned for the next video. Until then, bye bye.